Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. So మనందరికీ తెలుసు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని we're trying to reach you. Okay? ఈ వీడియోలో this is one of the very good opportunity I can say. ఇప్పుడు చెప్పిన వీడియోస్లో the highest package 25 lakh CTC ప్యాకేజ్ ONGC ఆఫర్ చేస్తుంది. 25 lakh CTC. సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడదాం మనం. మళ్ళీ చెప్తున్నాను, దోస్ ఆర్ ఫ్రెషర్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా వీళ్ళు అప్లికేషన్ అయితే అలో చేస్తున్నారు. దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఫ్రెషర్స్ ఆల్సో. ఓకే, ఓన్లీ ద డైనమిక్ నేచర్ ఆర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ ఉన్న ఎవ్రీ అప్లికెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. So we are very happy for reaching out almost 60 to 70% new viewers in every video. So as you are very new to this platform, మీరు నెక్స్ట్ వీడియోస్ కనుక మిస్ అవ్వద్దు అనుకుంటే you please subscribe to the channel. Thereby you are not going to miss any important update on a time basis. Okay. So ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి డెఫినెట్గా ఇంజనీరింగ్ E1 లెవెల్లో ఉంది. చూసుకోవచ్చు మనం క్లాస్ 1 ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇది. దీంట్లో రెండు రకాలుగా అడుగుతున్నాడు. ఒకటేమో ఇంజనీరింగ్ స్ట్రక్చర్లో అడుగుతున్నాడు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఇచ్చాడు. అట్లా జేఎస్ఎన్స్లో కూడా ఇచ్చాడు. అయితే మనం టెక్నికల్గా ఇంజనీరింగ్ సంబంధించి మనం మాట్లాడదాం. సో E1 పోస్ట్ లెవెల్లో E1లో క్లాస్ 1 ఎగ్జిక్యూటివ్ పే స్కేల్ 60,000 నుంచి 1,80,000 వరకు పే స్కేల్ అయితే ఉంది. మనకు చూసుకో అప్రాక్సిమేట్లీ 25 lakhs ఆఫ్ సిటీసీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక వాటితో పాటు అన్ని అలవెన్సెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ మహారత్న కంపెనీ. మనందరికీ తెలుసు రత్నాస్ 3 types అని, మహారత్న, నవరత్న అండ్ మినరత్న. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మహారత్న కంపెనీ, ఆల్ నోన్. మహారత్న కంపెనీలో ఉన్న అలవెన్సెస్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, అన్ఎక్స్ప్లెయినబుల్ ఆల్సో. అన్ని అలవెన్సెస్ మనకు ఉంటాయి. సో అవి ఎవ్రీ ప్రీవియస్లో ఉన్నట్టుగా ఇందులో కూడా ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దీంట్లో జియోలిస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జియోలిస్ట్లో 2 రకాలుగా ఉన్నాయి. అట్లాగే మనకు మెకానికల్ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటే మెకానికల్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి, దాంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ అప్లై చేయొచ్చు. పెట్రోలియం ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ పెట్రోలియం అప్లై చేయొచ్చు. కెమికల్ది అట్లాగే మెకానికల్ ఉన్న వాళ్ళు మెకానికల్ డ్రిల్లింగ్ సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా ఒక 14 పోస్ట్ వరకు ఉన్నట్టు మెకానికల్ వాళ్ళకి. ఏడబ్ల్యూ మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు ఏడబ్ల్యూ మెకానికల్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్ ఇదంతా కూడా. అదే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మినిమం 60% అగ్రిగేట్ ఉండాలి మీకు. ఉంటే మీరు అందరూ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ అయితే 10, మెకానికల్ 5. ఇక్కడ చూద్దాం ఒకసారి, 5 + 5 + 2 + 2 ఆల్మోస్ట్ 14 వరకు మెకానికల్ వరకు ఉన్నాయి. వీళ్ళకేమో 10 ఉన్నాయి. దీస్ ఆర్ ద వేకెన్సీస్ విత్ రెస్పెక్ట్ టు ONGC. వన్ ఆఫ్ ద వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 80% కూడా మిస్ చేసుకోకండి. ఓకే, రైట్. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషనే. ఏజ్ విషయానికి మాట్లాడుకుంటే మాత్రం చూడండి, ఏజ్ మనకి ఇది అవసరం లేదు. ఇందులో చూద్దాం మనము. అన్రిజర్వ్డ్ వాళ్ళైతే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. 26 ఇంక్లూడింగ్ యాజ్ ఆఫ్ డేట్. ఓకే, ఓబీసీ వాళ్ళైతే 29, SC ST 31 ఇట్లా చూసుకోవచ్చు. మీరు ఇవన్నీ డేట్స్ చూసుకొని ఈ విధంగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. రైట్. సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది సార్? ఎస్, వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. CBTలో నుంచి నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ పెడతారు. CBTకి కట్ ఆఫ్ పర్సంటేజ్ ఉంది. కట్ ఆఫ్ పెట్టుకున్నారు వాళ్ళు, ఎంత పర్సంటేజ్ అయింది, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది. నెక్స్ట్ ఇమీడియట్గా గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఫైనల్ సెలక్షన్ అయితే సెలక్షన్ అయిపోయినట్టే. దాని గురించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. కంప్యూటర్ బేస్డ్ ఏదైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉందో ఆ CBT స్కోర్ మీకు 85 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత 1:5 రేషియోలో మీకు ఏదైతే ఇంటర్వ్యూ పిలుస్తున్నారో ఆ ఇంటర్వ్యూకి 15 మార్క్స్ ఉంటాయి. అయితే ఇండివిజువల్ కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇండివిజువల్ కట్ ఆఫ్స్ ఏంటంటే చూడండి ఒకసారి. ఏదైతే CBT ఎగ్జామ్ ఉందో అందులో 45% ఖచ్చితంగా మార్క్స్ రావాలి. ఎవరికి? జనరల్, EWS, OBC వాళ్ళకి. ఏదైతే CBT ఎగ్జామ్ ఉందో ఖచ్చితంగా 40% మార్క్స్ రావాలి. ఎవరికి? SC ST PWD. అయితే ఇంటర్వ్యూ అని మాట్లాడుతున్నాం. ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్? 15 మార్క్స్. ఆ 15 మార్క్స్లో ఖచ్చితంగా 9 మార్క్స్ రావాలి. ఎవరికి? జనరల్, EWS, OBC వాళ్ళకి. ఆ 15 మార్క్స్లో ఖచ్చితంగా మినిమం 6 మార్క్స్ రావాలి. ఎవరికండి? SC ST PWD. ఇట్లా ఇండివిజువల్ కట్ ఆఫ్స్ ఇచ్చాడు. ఈ విధంగా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ CBT ఎగ్జామ్, తర్వాత గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ ఏదైతే పెద్దగా ఏం లేదు. తర్వాత ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు లక్కీలీ. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ గురించి మాట్లాడితే కన్సర్న్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద 40 మార్క్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్.
40 క్వశ్చన్ నాట్ మార్క్స్. జనరల్ అవేర్నెస్ మీద 10 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ టెస్ట్ మీద 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 10 టెస్ట్, మొత్తం 85 టెస్ట్లు అయితే 85 క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. ఓకే, ఇది 2 hours డ్యూరేషన్ అయితే మనకి ఇస్తారు, దాంట్లో ఏ డౌట్ లేదు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు, నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద సిబిటీ ఎగ్జామ్. ఓకే, 2 hours ఎగ్జామ్, ఆల్మోస్ట్ 85 క్వశ్చన్స్, 2 hours అంటే 120 minutes ఇస్తున్నాడు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇవి సెంటర్స్ మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోయే సెంటర్స్. హైదరాబాద్ అయితే ఉంది, విశాఖపట్నం ఉంది, తెలుగు స్టేట్స్ అయితే, ఇంకా మిగిలిన చూసుకోవచ్చు, ఢిల్లీ కానీ, అహ్మదాబాద్ కానీ, గౌహతి కానీ, ఇలా డిఫరెంట్ బెంగళూరు కానీ, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు పెట్టుకోవచ్చు సెంటర్స్. ఎట్లా అప్లై చేయాలి? కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఓన్లీ ఒక పోస్టుకు మాత్రం అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, January 10th ఆల్రెడీ విండో ఓపెన్ అయిపోయింది అప్లికేషన్స్ది, 24th January వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది, ఆ లోపు మీరు అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి గేట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, యాజ్ ఎ ఫ్రెషర్గా నీకు అలో చేస్తున్నారు, కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇవి దానికి మీకు మీరు అప్లై చేయడం కన్నా ముందు మీ దగ్గర పెట్టుకోవాల్సిన డీటెయిల్స్, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఓటీపీ దగ్గర పెట్టుకోవాలి. స్కాన్ కార్డ్, ఫోటోస్, ఇవన్నీ మీకు తెలిసినాయి ఆల్రెడీ. ఫింగర్ ప్రింట్ కానివ్వండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ నేను అడిగాడా? ఎస్, అడగలేదు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అడగలేదు. ఫోటో, సైన్, 10th class సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, పాన్ కార్డు, ఇలాంటి ఓటర్ ఐడి కానీ అలాంటివి అడిగేటప్పుడు చూసుకోవచ్చు మీరు. ఎస్, ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు, నో ఛార్జెస్. అదర్స్ వాళ్ళకైతే 1000 rupees ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. డేట్స్ రిమెంబర్ హియో, ఆల్రెడీ January 10th ఓపెన్ అయిందని చెప్పాను నేను ఆల్రెడీ. 24th January వరకు అయితే లాస్ట్ డేట్, ఆ రోజు అప్లై చేసుకోండి. ఎగ్జామ్ మనకి మోస్ట్లీ ఎగ్జామ్ February 23rd ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏమైనా చేంజెస్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, లేదనుకుంటే మీరు రెగ్యులర్గా మీ మెయిల్కి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక మిగిలిన కూడా కామన్ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని జనరల్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో, ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో, స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే పింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఈ పీడిఎఫ్ కూడా అక్కడ దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో and if you think it is useful for you and it was impressive content, please like and subscribe to YouTube channel and share to dear and near ones. Thank you.